హలో అందరికీ. సో ఇక్కడ నేనైతే కిచిడి చేస్తున్నాను. సో కిచిడికి అయితే 2 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను. సో ఈ గ్లాస్తోనైతే 2 గ్లాసుల బియ్యం వేసుకుంటాను. చూడండి, చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఉంటుంది కిచిడి రెసిపీ. పిల్లలకైనా బ్యాచిలర్స్కైనా ఈజీగా తీసుకోవచ్చు ఒక 10 to 15 మినిట్స్లో. సో 2 గ్లాసుల బియ్యం అయితే వేసుకోండి. సో 2 గ్లాసుల బియ్యం వేసుకున్న తర్వాత సేమ్ గ్లాస్తో హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకోండి. హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది. సో హాఫ్ గ్లాస్లో పెసరపప్పు అయితే వేసుకుంటున్నాను. దాని తర్వాత నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బియ్యం పప్పు మంచిగా నాననియండి. 10 to 5 మినిట్స్. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మంచిగా నాననియండి. సో నానొచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక పెద్ద సైజ్ ఆనియన్, పచ్చిమిర్చి, 2 టమాటోలు అయితే తీసుకొని కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఒక పెద్ద సైజ్ ఆనియన్, 2 టమాటోస్, ఒక పచ్చిమిర్చి. సో గ్యాస్ వేసుకుంటున్నాను. గ్యాస్ వెళ్ళినాక తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ అయితే సో ఇక్కడ ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేయండి. సింపుల్గా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో జీలకర్ర వేసుకోండి. పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోండి జీలకర్ర వేగినాక. సో మంచిగా వేంపండి. మొత్తం డార్క్ బ్రౌన్ కానియకండి, కొంచెం లైట్గా బ్రౌన్ అయినా సరిపోతుంది. సో ఆనియన్, పచ్చిమిర్చి వేగినాక ఇక్కడ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఇంట్లోది వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం పసుపు, చిటికెడు పసుపు వేయండి, బాగుంటుంది. వేంపండి 5 మినిట్స్. అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోండి. సో ఇక్కడైతే టమాటోస్ వేసుకుంటున్నా. టమాటోస్ వేసుకోండి. టమాటోస్ కూడా మంచిగా సాఫ్ట్ అయ్యేదాకా మెసలేదాకా ఇందులోనే కారం వేసుకోండి 2 చెంచాలు. సో పిల్లలకు కాబట్టి కొంచెమే వేస్తున్నాను, మీరైతే మరీ ఎక్కువ వేసుకోవచ్చు. సో 2 స్పూన్ కారం వేసుకున్న తర్వాత ఇంట్లో దంచిన గరం మసాలా వేసుకుంటున్నాను. ఇందులోనే సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా మంచిగా వేసుకోండి, చెక్ చేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందాక కడిగి పెట్టిన బియ్యం పప్పు ఉందిగా, సో ఇందులోనే వేయండి. ఇప్పుడే వాటర్ వేయకండి. ఇది ఒక 5 to 10 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. బియ్యం అయితే ఆల్మోస్ట్ ఒక 50% ఇందులోనే మంచిగా ఫ్రై కావాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో మంచిగా 5 to 10 మినిట్స్ కలపండి. కలుపుతూనే ఉండండి, లేదంటే కింద అంతా మాడిపోతుంది. సో ఒక 5 మినిట్స్ అయితే మంచిగా కలుపుతూనే ఉండండి. సో చూడండి, 5 మినిట్స్ దాకా కలిపిన తర్వాత ఇప్పుడైతే వాటర్ వేసుకుంటున్నాను. సో సేమ్ గ్లాస్తో 4 గ్లాస్ బియ్యం తీసుకున్నానుగా, సో 2 గ్లాస్ బియ్యం తీసుకున్నానుగా, 4 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. సో 4 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా ఇప్పుడే చెక్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి, ఇప్పుడే చాలా బాగుంటుంది. సో మా నెయ్యి అయితే అయిపోయింది, అందుకని వేయలేను. మంచిగా కలుపుకోండి. సాల్ట్ కూడా ఇప్పుడే చెక్ చేసుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్
మీడియం ఫ్లేమ్లో బాయిల్ కావనియండి. చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీగా కిచిడి అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా, మీ అందరికీ నచ్చిందా? ఎలా ఉంది కిచిడి? చూడండి, చాలా యమ్మీగా టేస్టీగా సింపుల్గా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో పిందెలు ఏమన్నా జ్వరం గిట్ట వస్తే, ఫీవర్ వస్తే ఇలాంటి సింపుల్ కిచిడి పెట్టండి, చాలా బాగుంటుంది. ఓకేనా, నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్టయితే. థ్యాంక్ యూ అందరికీ. యమ్మీగా కిచిడి అయితే రెడీ అయింది.